ఈరోజు ప్రత్యేకంగా మేము ముందుకు రావడానికి ప్రధానమైన కారణం 20 మాసాలుగా గత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ గ్రామాలు నిర్వీర్యం అయిపోయి పల్లెలన్నీ కూడా పడకేసినటువంటి పరిస్థితి జరిగిన సందర్భంలో ఈరోజు మా గంగాధర మండలం చొప్పదండి నియోజకవర్గంలోని గంగాధర మండలం సర్వారెడ్డిపల్లె ముప్పిడిపల్లి ఆ గ్రామాలకు ఇప్పుడు వెళ్ళడం జరిగింది. పారిశుద్ధ్య లోపం ఎంత భయంకరంగా ఉంది అంటే పల్లెలలో ఇప్పటివరకు స్థానిక సంస్థలు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు పెట్టక, సర్పంచులు లేక, ఎంపీటీసీలు లేక స్థానిక సంస్థలన్నీ కూడా గ్రామ పంచాయతీలన్నీ కూడా నిర్వీర్యం అయిపోయి ఎక్కడ వేసిన చెత్త అక్కడనే, ఎక్కడ మోరీ కుప్పలు తెప్పలుగా మోరీ కనీసం దాన్ని సాఫ్ చేయకుండా అట్లనే మురుగునూరు నిలిచిపోయి దానిలో దోమలు డ్యాన్సులు చేస్తున్నాయి. ఇప్పుడు మేము ఆ ముప్పిపల్లి గ్రామానికి పోయినప్పుడు అక్కడ చెత్త చెదారం ఇంటి ముందటనే వాళ్ళ ట్రాక్టర్ వచ్చేది లేదు. అక్కడ పారిశుద్ధ కార్మికులు దాన్ని ఆ గ్రామ పంచాయతీ పరిధిలో సాఫ్ చేసేది లేదు. అట్లా ఒక్క గంగాధర మండలం, ఒక సర్వారెడ్డిపల్లెనో, ఒక కోట్ల నరసింహపల్లెనో, ఒక నాగిరెడ్డిపూరో, ఒక్క ఊరని కాదు, ఒక మండలం అని కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్న నిర్ణయాల కారణంగా ఇవాళ గ్రామ పంచాయతీలన్నీ కూడా నిర్వీర్యం అయిపోయి కనీసం ఆ ఊరిలో 100 బల్బులు వెలిగేటి ఇవాళ 20 బల్బులు కూడా వెలిగేటువంటి పరిస్థితి లేదు, చీకటి అయిపోయింది. గతంలో కేసీఆర్ గారి పాలనలేమో పల్లెలన్నీ వెలుగులు నిండితే, పల్లెలన్నీ అద్భుతంగా అద్దాలాగా మెరిసిపోతే, ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత పల్లెలన్నీ పడకేసి ఇవాళ చీకటిమయం అయిపోయినాయి. పల్లెలన్నీ కూడా అంధకారంలో నిండిపోయినాయి. పల్లెలన్నీ, తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా పల్లెలన్నీ అంధకారంలోకి నెట్టివేయబడ్డాయి. ఇదే సందర్భంలో మరి పల్లె ప్రగతి అనే కార్యక్రమాన్ని 2019లో గౌరవ ఈ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు తీసుకొని నెల నెల గ్రామ పంచాయతీలకు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గ్రామ పంచాయతీకి నేరుగా ఒక్కొక్క మరి నెలకి గ్రామ పంచాయతీలకు పల్లె ప్రగతి ద్వారా 333 కోట్లు వారు నేరుగా గ్రామ పంచాయతీలకే ఇచ్చి అక్కడనే సర్పంచులకు సర్వాధికారం, దానిలోకి వెళ్ళి వాళ్ళు ఆ గ్రామ పంచాయతీ నిర్వహణ కోసం వాళ్ళకే పూర్తి స్వేచ్ఛ ఇచ్చినటువంటి సందర్భం గత ఒక 5-6 సంవత్సరాలు అద్భుతంగా జరిగింది. ఎంత గొప్పగా జరిగిందంటే గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం కేసీఆర్ గారి నేతృత్వంలో జరిగిందనడానికి ఆనాడు వచ్చినటువంటి అవార్డ్స్ అది 20లో కావచ్చు, 21లో కావచ్చు, 22లో కావచ్చు, ఇట్లా నిరంతరంగా ప్రతి సంవత్సరం మరి లక్షలాది గ్రామాలు భారతదేశంలో ఉంటే నంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఉంచినటువంటి ఘన చరిత్ర కేసీఆర్ గారిది. మరి ఆనాడు పల్లెలన్నిటి కూడా అవార్డులు వచ్చినాయి. దాంట్లో ముఖ్యంగా మా చొప్పదండి నియోజకవర్గంలో కూడా కొడిమేల మండలం హిమ్మత్రావుపేట అనే గ్రామానికి, మరి రామడుగు మండలం వెలిచాల అనేటువంటి గ్రామానికి కూడా జాతీయ పురస్కారాలు లభించినాయి. దానికి ఆనాడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఘనత, ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే పల్లెలన్నీ అద్దాలాగా ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో జరిగినాయి. నాడేమో ప్రతిరోజు ట్రాక్టర్లు, ఇప్పుడు దేశ చరిత్రలో ఏ గ్రామ పంచాయతీలో కూడా ట్రాక్టర్లు ఉండయి, కానీ మరి మన తెలంగాణలో సుమారుగా 12,000 గ్రామ పంచాయతీలు ఉంటే దాదాపుగా 12,000 చిల్లర గ్రామ పంచాయతీలలో మరి ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్, చెత్త ఎత్తడానికి, తడి చెత్త, పొడి చెత్త, సోత్ బుక్స్ కూడా చాలా చరిత్రలో ఎక్కలేనటువంటి విధంగా సోత్ బుక్స్ ప్రతి ఇంటింటికి కూడా మరి నిర్మాణం చేసుకున్నారు. ఎక్కడ కూడా చెత్త కనబడలే.
మలేరియా, డెంగ్యూ ఇలాంటి మరి ఏవైతే రోగాలు వస్తుండేనో అలాంటి రోగాలు అసలు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మలేరియా, టైఫాయిడ్ ఇలాంటి డెంగ్యూ లాంటి రోగాలు లేకుండా పోయినాయి. ఒక కరోనా వచ్చింది 2020లో 19లో. కానీ ఇక గ్రామ పంచాయతీలన్నీ కూడా అద్భుతంగా ఉండడం ద్వారా ఎక్కడ కూడా జరగలేదు. కానీ ఈ 12,769 గ్రామ పంచాయతీలకు ఇదే 12,769 సెక్రటరీలను ప్రతి గ్రామ పంచాయతీ సెక్రటరీలను పెట్టుకొని ఆ గ్రామ పంచాయతీలన్నీ కూడా అద్భుతంగా ముందుకు పోయే విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వెళ్ళడం జరిగింది. అంతేకాకుండా గ్రామ పంచాయతీలకు సుమారుగా 6,142 కోట్ల రూపాయల గ్రాంట్లు ఇచ్చుకున్న సందర్భం. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పల్లె ప్రగతికి 70,000 కోట్ల రూపాయలు మనం మంజూరు చేసుకున్నాం. పల్లెలన్నీ కూడా ఇదే గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం ఒక అద్భుతమైన రీతిలో వెలుగొందినటువంటి సందర్భాలు మీకు గుర్తు చేస్తా ఉన్నా. వైకుంఠ ధామాలు గతంలో కాంగ్రెస్ పాలన 2014 కంటే ముందు ఆ ఊరిలో ఒక వ్యక్తి చనిపోతే ఆ ఊరిని ఎక్కడ పెట్టాలనో భూమి లేనటువంటి వాళ్ళు ఏడికి తీసుకుపోవాలనో కొన్ని కిలోమీటర్ల పెట్టుపోయి ఆ శవాన్ని ఎక్కడ దహన సంస్కారాలు చేయాలనో తెలియని పరిస్థితి ఉంటే 2014 తర్వాత ప్రతి గ్రామానికి ఒక వైకుంఠ ధామాలు ఏర్పాటు చేసుకొని మరి ఆ వైకుంఠ ధామాలలో సగర్వంగా ఆత్మ గౌరవంతో దహన సంస్కారాలు నిర్వహించిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వంలో జరిగింది. అంతేకాకుండా డంపింగ్ యార్డులు ఎత్తినటువంటి చెత్త ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసుకొని ఆ డంపింగ్ యార్డులో కూడా అద్భుతంగా అక్కడ చెత్తనంతా ఎక్కడ గ్రామాలలో లేకుండా శుభ్రంగా ఉంచి ఆ గ్రామాలలో మరి ఆ డంపింగ్ యార్డులో చెత్తను వేసుకున్నాం. అంతేకాకుండా మరి గతంలో 2014 కంటే ముందు 89 ట్రాక్టర్లు మాత్రమే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సందర్భం. కానీ ఇవాళ 12,769 ట్రాక్టర్లను ఇచ్చుకొని ట్యాంకర్లు హరితహారం అనే ఒక గొప్ప కార్యక్రమాన్ని పెట్టుకొని మరి బ్రహ్మాండంగా చెట్లు నాటుకొని ఇవాళ అక్కడ ట్యాంకర్లను కూడా ఏర్పాటు చేసి ప్రతిరోజు మొక్కలను కాపాడుకున్నటువంటి చరిత్ర. మరి ఈ మొక్కలు కూడా నాటుతా అంటే ఆ మొక్కల మీద కూడా జోకులు వేసారు. అనేక రకాలుగా ఇవాళ మొక్క నాటినో అది మేక తినిపోయిందని జోకులు కూడా ఇదే కాంగ్రెస్ వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వేశారు. ఇవాళ హరితహారం అనేది దేశానికి ఒక రోల్ మోడల్ ఉండే విధంగా ఎటుపోయినా కూడా ఆనాడు అశోకుడు చెట్లు నాటేనని మన పుస్తకాలలో చదువుకున్నాం. కానీ కేసీఆర్ గారు ఇవాళ ఎక్కడ పోయినా కూడా చల్లగా రోడ్డు ఇరువైపులా మనకు చెట్లు బ్రహ్మాండంగా దర్శనమిస్తున్నాయి. మరి మానవ జీవకోటికి ఆక్సిజన్ ప్రాణవాయువును అందించాలి, ఈ యొక్క మంచి వాతావరణాన్ని అందించాలనే చెట్లను కూడా బ్రహ్మాండంగా నాటుకోవడం జరిగింది. పల్లె ప్రకృతి వనాలతో పాటుగా బృహత్ పల్లె ప్రకృతి వనాలను కూడా మండలాలలో గ్రామాలలో బ్రహ్మాండంగా ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి వచ్చింది. మరి మౌలిక సదుపాయాలు ఎక్కడ కూడా ఇబ్బందిగా తాగునీరు బ్రహ్మాండంగా మిషన్ భగీరథ ద్వారా తాగునీరు నిచ్చుకున్నాం. అంతేకాకుండా గ్రామ పంచాయతీ భవనాలు కట్టుకున్నాం. పల్లె దవాఖానాల నిర్మాణం చేసుకున్నాం. వందల వేలాదిగా నిర్మాణం చేసుకున్నాం. అట్లా 1,000 కోట్ల రూపాయలతో పల్లెలన్నీ కూడా అద్దాల్లాగా మెరిసే విధంగా పల్లెలను అద్భుతంగా తయారు చేసుకున్నటువంటి పరిస్థితి. ఇవాళ ఇప్పుడు వర్షాకాలం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్రపోతా ఉంది. మళ్ళీ దోమలు తయారైతే సీజనల్ వాదనది. ఇదే కేసీఆర్ గారు అయితే బ్రహ్మాండంగా రివ్యూలు పెట్టేవాళ్ళు మంత్రులతో. మరి ఆ రివ్యూలు పెట్టుకొని రివ్యూలలో జూన్ మాసం రాగానే బ్రహ్మాండంగా రివ్యూస్ పెట్టుకొని ఒక 10 రోజులు 20 రోజులు 30 రోజులు పల్లె ప్రగతి అనే ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని తీసుకొని పల్లెలన్నీ కూడా అద్భుతంగా తీర్చిదిద్దేవాళ్ళు. గ్రామ పంచాయతీల నాడు సర్పంచులు అద్భుతంగా పల్లె ఈ యొక్క దేశానికి ఒక రోల్ మోడల్ ఇదే విధంగా ఈ సర్పంచులందరూ కూడా ఆనాడు ఉన్నటువంటి వాళ్ళందరూ చాలా బ్రహ్మాండంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది కేసీఆర్ గారు. ఒక 10 రోజులు 20 రోజులు 30 రోజులు అట్లా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి పల్లెలన్నీ కూడా అద్దాలాగా తయారు చేసుకున్నటువంటి పరిస్థితి ఉండే. వెంటనే చెత్త చెదారం అంతా కూడా నీట్గా సాఫ్ చేసేది. మోరీలన్నీ కూడా నీట్గా సాఫ్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఈనాడు గ్రామ పంచాయతీలు ఎట్లున్నాయి? ఆనాడేమో అవార్డులు వస్తే ఈనాడు జీరో అయిపోయింది. పల్లెలన్నీ కూడా అభివృద్ధికి నోచుకోక పడకేసినటువంటి పరిస్థితి వచ్చినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డది. ఇప్పటికైనా మీరు ఈ యొక్క పాపం సెక్రటరీలు వాళ్ళ జీతాలకెళ్ళి ఒక్కొక్కరు 3 లక్షల 4 లక్షల అప్పులు చేసిరు పాపం. ట్రాక్టర్లు ఇవాళ మేము ఊరికి పోతే ఆ ఊరిలో ట్రాక్టర్ లేదు. ముప్పిడిపల్లి అనే సర్వారెడ్డిపల్లి అనే గ్రామానికి పోతే అనేక గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలని కాదు, అదే గ్రామం అని కాదు,
అనేక గ్రామాల్లో ట్రాక్టర్లు తిరుగుతలేవు. ట్రాక్టర్లు ఎక్కడున్నాయి అంటే అవి రిపేర్కి పోయి షెడ్యూల్లో ఉన్నాయి. ట్రాక్టర్లు ఎక్కడున్నాయంటే దానిలో కనీసం డీజిల్ పోయలేక, దానిలో కనీసం డీజిల్ కూడా పోయలేక అవి గ్రామ పంచాయతీ ముందట గొలుసుతో కట్టేసినట్టు కట్టేసి ట్రాక్టర్లను, ట్యాంకర్లు బయటకు వస్తలేవు. అంటే ఇలా గ్రామ పంచాయతీ వ్యవస్థ అంతా కూడా నిర్వీర్య. దానిలో డీజిల్ పోసే పరిస్థితి లేదు, ట్రాక్టర్లు నడిచే పరిస్థితి లేదు. కనుక ఆ చెత్త ఎక్కడదక్కడ ఉన్నది. ప్రజలు ఇవాళ ఎంత ఘోరంగా మాట్లాడుతున్నారు సార్, ఏడాదిని అర్థమవుతాను సార్, మా ఇంటి ముందర చెత్త మేమే కాలబెట్టుకుంటున్నాం సార్, తీసేసుకుంటున్నాం సార్, ఒక్కనాడు కూడా ట్రాక్టర్ వస్తలేదు సార్ అని చెప్పి ఆ మహిళలు మాట్లాడుతూ ఉన్నారు, అక్క చెల్లెళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కనుక మొద్దు నిద్రపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వమా, ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఇప్పటికైనా గ్రామ పంచాయతీలను నిర్వీర్యమైనటువంటి ఆ గ్రామ పంచాయతీ అంధకారంలో ఉన్నటువంటి చీకట్లో మగ్గుతున్నటువంటి పల్లెల దిక్కు ఒక్కసారి చూడండి. ఇలా ప్రజాపాలన అన్నారు, ఇదేనా ప్రజాపాలన అంటే? మరి ఆనాటి రోజులు తెస్తామని ఆనాడు రేవంత్ రెడ్డి గారు పాటలు విన్నాం. ఆనాటి రోజులు తెస్తా అని చెప్పిండు ఆయన, ఎవరు రేవంత్ రెడ్డి గారు. ఆనాటి రోజులు అంటే ఇక చీకటి రోజులే అన్నట్టు. ఆనాటి రోజులు అంటే 2014 కంటే ముందున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లయితే ట్రాక్టర్లు ఉన్నా ఇప్పుడు పనిచేస్తలేదు, ఆనాడు ఎట్లయితే చెత్త చెదారతో గుడ్డిగా పల్లెలను ఉంటున్నారో అదేవిధంగా ఇలా పల్లెలను ఉంచుతా ఉన్నారు. మరి రోజు మిషన్ భగీరథ ద్వారా నీళ్లు వచ్చినటువంటి గత ప్రభుత్వంలో ఇప్పుడు తాగే నీళ్లు లేవు. కరెంటు ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు. మళ్ళీ ఆనాటి రోజులు అంటే రేవంత్ రెడ్డి ఆనాటి రోజులు గివ్వే తెచ్చిండు, కరెంటు ఉంటలేదు, పల్లెలు పడకేసినాయి. ఇవన్నీ కూడా ఆనాటి రోజులు రేవంత్ రెడ్డి తీసుకొచ్చిండు. కనుక మళ్ళీ మనకు గుర్తుకొస్తున్నాడు. ఈ రైతులు కానీ పల్లెలు కానీ ప్రజలు కానీ వాళ్ళకి ఎప్పుడు గుర్తుకొస్తున్నారంటే, ఆనాడు కేసీఆర్ గారేమో నాట్లకు రైతు బంధు చేసేటోడు, ఈనాడు రేవంత్ రెడ్డి ఓట్లకే. ఇలా ఓట్లు గుర్తు వచ్చినప్పుడల్లా ఆయనకు రైతు భరోసా గుర్తుకొస్తుంది, ఇంకో స్కీమ్ గుర్తుకొస్తుంది. ఇప్పుడు 4 సార్లు ఇవ్వాల్సినటువంటి రైతు బంధు అంటే రైతు భరోసా అయితే ఈ రాష్ట్రంలో ఒక్కరికి ఇవ్వాలి. రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు, గిట్లా మా ప్రభుత్వ రంగంలో 9వ తారీఖు నాడు కేసీఆర్ అయితే 10,000, మేము 15,000 అన్నాడు. 15,000 ఈ రాష్ట్రంలో ఒక్కరికైనా ఇచ్చిరా రేవంత్ రెడ్డి గారు చెప్పండి? ఒక్కరికి 15,000 రైతు భరోసా ఒక్కరికైనా ఇచ్చిరా ఈ రాష్ట్రంలో అంటే ఇవ్వలే. మరి మీరు రాజీనామా చేయాలి. ప్రభుత్వాన్ని నడపలేని అసమర్థ ప్రభుత్వం, ప్రజాపాలనని చెప్పి అబద్ధాలు చెప్పి అందలం ఎక్కినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇలా పల్లెలన్నీ నిర్వీర్యమైనాయి, అంధకారంలోకి నెట్టివేయబడ్డాయి. మీ పాలనలో మార్పు అంటే గిదేనా మీ మార్పు? ఇలా ప్రజలు ఎంతో గొప్ప మార్పు వస్తుంది అనుకున్నారు, కానీ ఇలా మార్పు అంటే ఈ చీకటితో నిండిపోయిన ట్రాక్టర్లకు తాళాలు వేసారు, రిపేర్ సెంటర్లు ఉన్నాయి. పాపం మా సెక్రటరీలు వాళ్ళ జీతాలు అప్పులు చేసి వాళ్ళు పాపం అరకొరగా గ్రామ పంచాయతీ నడిపే దౌర్భాగ్య పరిస్థితి ఇవాళ గ్రామాలలో వచ్చింది. కనుక ఇప్పటికైనా మొద్దు నిద్రపోయేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమా, నిద్ర మేల్కొనండి. 19-20 నెలలుగా గ్రామ పంచాయతీ పడకేసినాయి, లైట్లు లేవు, ఆ లైట్లను బిగించండి. ట్రాక్టర్లను ఆ నిధులను విడుదల చేయండి. ట్రాక్టర్లు మళ్ళీ గ్రామ పంచాయతీలకు వచ్చే విధంగా, అవి నడిచే విధంగా, వాళ్ళకి జీతాలు ఇచ్చే విధంగా చేయండి. పాపం రైతులకు యూరియా బస్తలే మా మిత్రులు అంటున్నారు. రైతులకు అదే కేసీఆర్ గారు అయితే ఏప్రిల్ మాసంలోనే విశాఖపట్నం వైజాగ్ నుంచి డంపింగ్ చేసుకొని మరి మే నెల లోపలనే తెలంగాణలో ఎక్కడ కూడా యూరియా కొరత లేకుండా చేసేటువంటి పరిస్థితి. ఇవాళ మరి ఇంత ఘోరమైనటువంటి దౌర్భాగ్యపు దరిద్రపు పాలన ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఒక అసమర్థ ముఖ్యమంత్రి, అసమర్థ మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు కనుకనే ఇవాళ అన్ని రంగాలు వెనుక నెట్టేయబడ్డటువంటి పరిస్థితి వచ్చింది. ఏవి మీ 4,000 ఒకరికన్నా ఇచ్చిరా ఈ రాష్ట్రంలో? 2,500 మహిళలకు ఇస్తానారు, ఇచ్చిండ్రా? రైతుకు బోనస్ ఇస్తానారు, ఇచ్చిండ్రా? భరోసా అంటే దిక్కే లేదు. ఇట్లా రుణమాఫీ అన్నారు, ఏదో 20%, 30% ఇచ్చారు, చేయిలు దులుపుకున్నారు. నేను అన్నా రేవంత్ రెడ్డి గారిని, మా కాన్స్టిట్యూన్సీకి రాబోయా రేవంత్ రెడ్డి సాబ్, నేను మంచిగా భోజనాలు పెడతా, టెంట్లు వేస్తా, ఇక్కడ అన్ని ఖర్చులు నేనే భరిస్తా, మా కాన్స్టిట్యూన్సీకి వస్తే ఏ ఊరికన్నా రా. ఒకవేళ 100% గిట రుణమాఫీ అయ్యేది ఉంటే శాశ్వతంగా మేము రాజకీయాలకు వెళ్ళి తప్పుకుంటాం, మేము ఇచ్చేసినామని చెప్తారు. తులం బంగారం అంటారు, తులం బంగారం ఏది? తులం బంగారం లేదు, అన్ని తుంగలో దొక్కేసారు. మీరు అన్నటువంటి 420 హామీలన్నీ కూడా తుంగలో దొక్కేసారు. కనుక ఇవాళ కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎంత గొప్పగా పల్లెలు అభివృద్ధి చెందినాయో, దేశానికి రోల్ మోడల్ ఉన్నాయో, 1,000 కోట్లాది రూపాయలు బ్రహ్మాండంగా పెట్టి అవార్డులు తెచ్చినాం. నాడు అవార్డులు నేడు ఘోరమైనటువంటి జీరో పరిస్థితికి
ఇవాళ చీకటి రోజులు, అంధకారమైనటువంటి పరిస్థితులు ఇవాళ తీసుకొచ్చింది. మరి ఇవాళ రేవంత్ రెడ్డి తీరు ఎలా ఉందంటే, నడవడం కూడా సరిగా రానోడు తొవ్వ చక్కగా లేదన్నాడట. నడవడం కూడా సరిగా రానోడు తొవ్వ చక్కగా లేదన్నాడట. గట్ల రేవంత్ రెడ్డి పరిపాలన ఈ రాష్ట్రంలో ఉంది. కనుక ఇప్పటికైనా ఎమ్మెల్యేలు, మంత్రులు ఎలక్షన్లప్పుడు వచ్చుడు కాదు, ఎప్పుడు ఎలక్షన్లప్పుడే వచ్చుడు, ఓట్లప్పుడు వచ్చుడు కాదు. పల్లెలు తిరగండి, ఒకసారి గ్రామాల పరిస్థితిని చూడండి. ఇవాళ ఎంత అధ్వానమైనటువంటి చీకటి పరిస్థితులలో గ్రామాలు ఉన్నాయో ఆ లైట్లు పెట్టండి. మళ్లీ ట్రాక్టర్లు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితిని నిధులు విడుదల చేయండి. గ్రామ పంచాయతీలను బ్రహ్మాండంగా గతంలో కేసీఆర్ గారి పాలనలో అవార్డులు వచ్చినాయి. ఇవాళ దేశంలో మళ్లీ అవార్డులు వేరే రాష్ట్రాలకు పోతున్నాయి. కొద్దిగా సిగ్గని ఉండాలి. అరే మన తెలంగాణ గతంలో 19 అవార్డులు, 17 అవార్డులు, అసలు రాష్ట్రంలో ఎన్ని అవార్డులు ఉంటే అన్ని అవార్డులు మన తెలంగాణకు కేసీఆర్ గారి నాయకత్వంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఉంది మా సీతక్క, మా చెల్లె. ఏం చేస్తున్నామమ్మా? గతంలో మనకు అవార్డులు వచ్చేది, ఇప్పుడు ఒక్క అవార్డు అన్నా వస్తలేదు. 20 నెలలుగా ఒక అవార్డు ఎందుకు రాలే? వేరే రాష్ట్రాలకు అవార్డులు ఎందుకు వస్తున్నాయి? సీతక్క ఒక్కసారి ప్రశ్నించుకోను. నువ్వు కూడా ఒక బలహీన వర్గాల గిరిజన బిడ్డవు, ఒక గ్రామీణ ప్రాంతాలలో నుంచి వచ్చినటువంటి ఒక ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చినటువంటి బిడ్డవు. నువ్వు ఒక పంచాయతీరాజ్ శాఖ నిర్వహణ నీ చేతిలో ఉంది. మరి గ్రామాలు ఎట్లా ఉన్నాయి? ఇవాళ హైదరాబాద్ ఉండు కాదు చెల్లె, నువ్వు గ్రామాలకు రా. గ్రామాలు ఎంత నిర్వీర్యంగా ఉన్నాయో, చెత్తా చెదరంతో నిండిపోయి ఉన్నాయో అవన్నీ చూడు. పంచాయతీరాజ్ చట్టం కొత్తగా తీసుకొస్తానేదో చెప్తున్నట్టు విన్నా నేను పేపర్లలో. నువ్వు పాత చట్టం ఏదైతే ఉందో దానిలో ఉన్నటువంటి ఏవైతే నిర్వహించాలో అవన్నీ కూడా నిర్వహించే దిశగా మరి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి నిధులు గ్రామ పంచాయతీలకు విడుదల చేసి ఆ గ్రామ పంచాయతీలు గత ప్రభుత్వం ఎట్లయితే నడిచిందో అట్లా నడిచే విధంగా చూడాలని మా సీతక్క, మా చెల్లెకు పంచాయతీరాజ్ శాఖ మంత్రికి నేను విన్నవిస్తూ డిమాండ్ కూడా చేస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా మొద్దు నిద్ర మాని, ఇక కేసీఆర్ను తిట్టుడు మాని, కేటీఆర్ను తిట్టుడు మాని, జైల్లో పెట్టుడు అనేది మాని పరిపాలన చేయండి. ప్రజాపాలన అన్నారు కదా, ప్రజాపాలన చేయండి. మార్పు అని అన్నారు కదా, మార్పు మీరేం తీసుకొస్తారో తీసుకొచ్చి చూపించండి. కానీ ఇవాళ మళ్ళీ ఇలా మీరు ప్రతిపక్షాలు ఉన్నట్టు మళ్ళీ కేసీఆర్ మీద, కేటీఆర్ మీద జైలుకు పంపుతా, ఈ కేసులు పెడతా, ఆ కేసులు పెడతా, ఈ కేసులు బంద్ చేయి. రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు ప్రజాపాలన అని చెప్పినగా ప్రజాపాలన చేయాల్సిందిగా నేను రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ, ఇవాళ డిపార్ట్మెంట్ల వారీగా ఏదైతే శాఖలు ఉన్నటువంటి మంత్రులు, అటు వ్యవసాయ శాఖ మంత్రి కానీ ఫెయిల్, వ్యవసాయ శాఖ ఫెయిల్, పంచాయతీరాజ్ శాఖ ఫెయిల్, అన్ని రంగాలు ఫెయిల్. అటు మోసం చేసి గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి అన్ని విభాగాలు ఫెయిల్ అయినాయి. ఇక మోసం చేయకండి, ఇప్పటికైనా బ్రహ్మాండంగా ప్రజలకు సేవలు అందించాలి, ప్రజాపాలన అందించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను.